నిన్న జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రి అనగా భీమవరం పోయాడు. భీమవరం పోతే జనాలు విపరీతంగా తండోపతండాలుగా వచ్చారు. ఎందుకు వచ్చారు అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి కొన్ని తప్పిదాల వల్ల జనానికి రాష్ట్ర ప్రభుత్వం మీద విసుగడేసిపోతుంది. ఏమిటయ్యా ఆ తప్పిదాలంటే, ఇక్కడ పరిపాలన ఏమీ కనిపించటం లేదు. పరిపాలనలో అసలు పట్టే లేదు. పరిపాలన చేస్తున్నారంటే అదేమీ లేదు, ఏదో చేస్తున్నాం, నామకార్థం చేస్తున్నాం ఇంకంతే. ఒకటి మాత్రం బాగా నమ్మకంగా చేస్తున్నారు ప్రభుత్వం తరపున ఉన్నవాళ్ళు: ఉసుక దోచుకోవటం, మట్టి దోచుకోవటం, అక్రమంగా సంపాదించుకోవటం, ఏ ఒక్క వనరులను కూడా వదిలిపెట్టకుండా, దొరికిన అవకాశాన్ని వదిలిపెట్టకుండా ఇష్టం వచ్చినట్టు లాక్కుంటున్నారు. ఇది చాలా తప్పు అన్న సంగతి వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇంకా వైఎస్ఆర్సీపీ వాళ్ళని విమర్శిస్తున్నారు. ఎన్ని తప్పులు, 1, 2, 3 లక్షల తప్పులు చేస్తారు. ఇంకొకటి నాకు గుర్తుకొచ్చింది, మొన్న రాజధానిలో భూములు ఇవ్వలేదని నెట్టేస్తున్నారు. నేను ప్రభుత్వం తరపున ఉండే వాళ్ళని అడుగుతున్నాను, అతన్ని ఇవ్వనుల్ని కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చి వాళ్ళని చక్కబెట్టుకోవాలి. వచ్చి బళ్ళు వేసుకొని వచ్చి రోడ్ల మీద వద్దని అడ్డం తిరిగి పోలీసు వాళ్ళని పెట్టుకొని తోసుకోవడానికి నీ అమ్మ మొగుడు సొమ్మ. వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న పొలం అది. నీ అమ్మ మొగుడు సొమ్ములోకి వచ్చి నువ్వు ఊరుకుంటావా? పోలీసు వాళ్ళైనా సరే, ప్రభుత్వ అధికారులైనా సరే, రాజకీయ నాయకులైనా సరే, ఇది అందరికీ ప్రార్థించేది. అది వాళ్ళ కష్టం, వాళ్ళని అడిగి ఒప్పించుకోవాలి. ప్రభుత్వం నిబంధన ఏంటంటే నీ రాజ్యాంగం, బొచ్చులో రాజ్యాంగం ఎవడకు కావాలా? వాడి సొమ్ము అది, ఆ రైతు సొమ్ము. అతన్ని మాట్లాడి, అయ్యా అట్ట కాదు ఇట్ట కాదు, మనకు రాజధానికి డబ్బు కావాలని చెప్పి బతిమలాడుకోండి. ఒకసారి కాబట్టి 100 సార్లు బతిమలాడుకోవా. పూకో వాళ్ళ చేయలేక పోయి వాళ్ళని నెట్టడానికి అసలు నువ్వెవడివి? ఈ పోలీసు వాళ్ళకైనా ఎడబుద్ధి లేదు. రాజ్యాంగం హక్కు ఏం కల్పించింది మీకు? రాజ్యాంగం హక్కు ఎవడికి తెలుస్తుంది? రాజ్యాంగంలో ఏముండవు. రాజ్యాంగాలను అన్ని హక్కులన్నీ తోసి పడేసి ఏదో చేస్తున్నారు. ఎవరికి ఉపయోగం మీరు చేసేది? ప్రజలను నడిపిస్తూ ఉంటారు. అహంకారం, అధికారం ఎంతకాలం ఉంటుంది? ఈ అధికారం కొంతకాలమే కదా, అది తెలుసుకోండి. తర్వాత సంఖ నాకుతారు. ఇంతకుముందు ఒక డైలాగ్ వదిలేడు చంద్రబాబు నాయుడు గారు: మీరు మర్యాదగా ప్రవర్తించుకోండి, లేకపోతే మీ ఊళ్ళోనే మీరు తిరగలేని పరిస్థితి, ప్రజలు తిరగబడితే మీ ఊళ్ళోనే మీరు తిరగలేని పరిస్థితి వస్తుందని చంద్రబాబు నాయుడే ఒక వీడియోను పాట రూపంలో పెట్టేవాడు. ఇప్పుడు మీకు అదే గతి పట్టడానికి సిద్ధంగా ఉంది. ఒకసారి పల్లెటూరులోకి వచ్చి చూడండి, మీరు ప్రజలకు ఏమి ఇస్తున్నారు అర్థమైంది. ఏంటిది మీరు ఇచ్చేది? తొక్కటి కూర ఏంటో మీరు ఇచ్చేది? ఏముంది మీరు చేయటానికి పరిపాలన? వెళ్ళినో పావులు అన్నారు, వర్షాలు లేవు. అంతకుముందు పండిన పంటకేమో రేట్లు లేవు, ఇప్పుడు పంట లేదు. ఎలా బ్రతకాలి ప్రజలు? ఎలా బ్రతుకుతారు? మీ పుణ్యం కట్టుకొని, మీ చేతగాని ఎదవ ప్రభుత్వం పుణ్యం కట్టుకొని బండ బూతులు తిడుతున్నారు. ఒకసారి రండి, నేను అన్నానని కాదు. 100 సార్లు 1000 సార్లు చెప్పినా కూడా వినట్లేదు. 100 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 సార్లు చెప్పినా కూడా వినట్లేదు.
పల్లెటూరు వచ్చి మీ పార్టీ కుక్కల కాడికి కాకుండా న్యూట్రల్ జనం కాడికి వచ్చి అడగండి పరిస్థితులు ఏంది ఎలాగుంటాయి అనేది. అప్పుడు అర్థమైంది. ఇంకొక అతను ఉండు ఆంబోతిద్దుకి గంట కడితే ఎట్టుంటుందో అట్టుంటాడు. ఎవరు ఆయన అంటే ఎగసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చయ్య నాయుడు. ఏం మాట్లాడుతో ఏం చేస్తాడో తనకే అర్థం కాదు. కుక్క ఆగినట్టు వాగుతూ ఉంటాడు. మొన్న ఒకరోజు చంద్రబాబు సమక్షంలో మాట్లాడు, డబ్బులు లేవు, పెద్దంగా డబ్బులు లేవు, చేయాలనిపిస్తుంది కానీ చేయడానికి డబ్బులు లేవు, ఏం చేయాలి? ఎవడు సంకన్న నాకాలి. ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి అలా అనడా? మీరు ఎందుకు కదిలితే డబ్బులు లేవంటారు? దెంగి దాచిపెట్టుకోవడానికా? చిక్కుశారం ఉండాలి ఏదైనా మాట్లాడేటప్పుడు. పనికి మాలిన దద్దమ్మలారా.